హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే విద్యార్థులకు గుడ్ న్యూస్. 28వ తారీఖున స్కూళ్లకు సెలవంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే 28వ తారీఖున స్కూళ్లకు ఎందుకు సెలవిస్తున్నారు ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. మరోసారి పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సెలవులైతే ముగిశాయి. తెలంగాణలో శనివారం పాఠశాలలు ప్రారంభమవగా ఏపీలో సోమవారం నుంచి విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో పండుగ సంబరాలతో గడిపిన పిల్లలు మళ్ళీ స్కూల్స్ బాట పట్టారు. సంక్రాంతి పండుగలో పిల్లలు తమ సొంతూర్లకు వెళ్ళి కుటుంబాలతో కలిసి ఆనందంగా గడిపారు. సంక్రాంతి హంగామా ముగిసిన తర్వాత విద్యార్థులు నగరాలకు తిరిగి వెళ్ళిపోయారు. కొద్ది రోజుల నుంచి నిర్మానుష్యంగా కనిపించిన హైదరాబాద్ నగరం మళ్ళీ కలకలలాడుతుంది. పాఠశాల బస్సులు తిరిగి రోడ్డెక్కుతున్నాయి. పిల్లలు స్కూల్స్కు వెళ్తూ సెలవుల్లో చేసిన హంగామా గుర్తు చేసుకుంటూ మళ్ళీ సెలవులు ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూస్తున్నారు. ఇక జనవరిలో విద్యార్థులకు మరికొన్ని సెలవులైతే వస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలకు మరో రోజును సెలవు ప్రకటించింది. అయితే అది మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం కాబట్టి ఆ రోజు జాతీయ సెలవు అయితే ఉంది. అయితే ఈసారి మాత్రం అది ఆదివారం రావటం వల్ల విద్యార్థులు ప్రత్యేక సెలవు పొందలేరు. ఇక షబ్యే మేరాజ్ ముస్లిం క్యాలెండర్ ప్రకారం జనవరి 28న షబ్యే మేరాజ్ కావడంతో తెలంగాణలోనే మైనారిటీ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. జనవరిలో ఇదే చివరి సెలవు. ఇక జనవరి 28న మైనారిటీ స్కూళ్లకు ప్రభుత్వమే సెలవు ప్రకటించింది. మిగతా పాఠశాలల నిర్వహణ లేదా హాలిడేస్పై సొంతంగా నిర్ణయం తీసుకోనున్నాయి. మరి ఆ రోజు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.